కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలం ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని చేసుకోవాలి. దేశ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, కౌతాలానికి 100 పడకల హాస్పిటల్ను శాంక్షన్ చేయిస్తామంటూ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి కౌతాలం మండల కేంద్రం అక్కమతోట శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కమ్మ తోట రామకృష్ణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, దేశం మొత్తం మీద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా మరియు మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ శాతం సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా మరియు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కోసం బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద 20 కోట్ల మందితో సభ్యత్వం చేయాలని, బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలు దేశ అభివృద్ధి కోసం పనిచేసిందని, రాబోయే రోజుల్లో కూడా దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఇంకా ఎన్నో సేవలు అందించేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. అలాగే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో చెయ్యలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ముఖ్యంగా కౌతాలం మండలానికి 100 పడకల హాస్పిటల్ను శాంక్షన్ చేయిస్తానని, ఇక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటినీ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకుని వెళ్లి ఆయనను కౌతాలం మండలానికి తీసుకుని వచ్చి 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేయిస్తారని తెలియజేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మేం పని చేస్తామని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కమ్మతోట రామకృష్ణ మరియు బీజేపీ నాయకులు రామాంజనేయులు, లింగన్న, బాదినేహాల్ ప్రకాష్ మరియు రమేష్, మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఏం చేసినాము, బీజేపీ తరఫున ఏం చేసినాము, ఈ 3 పార్టీలు కలవటం వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతున్నది, బీజేపీ ముఖ్యంగా ఈ పార్టీ ఇప్పుడు దేశం మొత్తం మీద 20 కోట్ల మందితో సభ్యత్వం చేయించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాము. దానిలో భాగంగానే రాష్ట్రంలో కూడా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏమంటే, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, ప్రజల్లోన బీజేపీ పార్టీ అంటే అవగాహన పెంచడానికి, బీజేపీ పార్టీ ఏం చేసింది ఇప్పటి వరకు, ఈ 11 సంవత్సరాలు మేము ఏం చేసినాం, ఇంకా ఏం చేయబోతున్నాం అని ప్రజలకు తెలియజేయడానికి దేశం మొత్తం మీద. అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లోన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేని పని ఈ 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. మీకు కూడా తెలుసు, ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యం. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు చూడండి, ఎక్కడ కూడా దౌర్జన్యాలు జరగలే. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోన ఏమైంది, మొత్తం లిక్కర్లో కానీ శాండ్లో కానీ ఎక్కడ చూసినా మాఫియా. దాన్ని అరికట్టడానికే, దాన్ని నిర్మూలించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తప్పకుండా ప్రజలకు ఏది మంచి అయితే అది చేయటానికే ఈ ప్రభుత్వం ఉంది. 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా 3 పార్టీల తరఫున మేము తప్పకుండా చేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు నేను రామకృష్ణతో మాట్లాడుతూ చెప్పినాడు, ఈ 100 పడకల ఆసుపత్రి ఇక్కడ చాలా అవసరం ఉంది.